కుటుంబాలు ఉండవచ్చు. ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ ఉంటాము, లేనటువంటి వారిని ప్రేమించం. కానీ దేవుడు అందరిని ప్రేమించేవాడు. కానీ వారి వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అంతే కదా? మంచివారికి చెడ్డవారికి ఎవరి దగ్గర ఫలం ఉంది? దేవుని దగ్గర ఫలం ఉంది. వారి వారి క్రియలు బట్టి ఏమన్నాడు? వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. 12 దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? అమ్మా, మీకెవరికన్నా ఎప్పుడన్నా ఏ సమయమైనా అన్యాయం తప్పాడా? చెప్పగలరా? ఎవరము కూడా